నాగి గారు, హలో, అభిలాష హియర్. సో మీరు మహాభారతం నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నా. దెర్ ఇస్ అ హ్యూజ్ డిబేట్ ఇన్ అవర్ కంట్రీ, ఇది మన మైథాలజీనా, ఇది లేకపోతే ఇది మన హిస్టరీనా అని. సో పర్సనలీ వేర్ డూ యూ స్టాండ్ ఆన్ దట్ డిబేట్? ఐ థింక్ ఈవెన్ లైక్ ద పీపుల్ ఇన్ యోర్ ఫిల్మ్ ఆర్ హ్యావ్ దట్ డిస్కషన్ బికాస్ యూ నో దట్ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ హ్యాస్ గాన్ ఇన్ 2898. సో వేర్ డూ యూ స్టాండ్ ఆన్ దట్ డిబేట్ పర్సనలీ ఇన్? I mean, in the film, it's very clear. In the film, we're literally saying it's true. We're saying it is history or it is the past. And as far as the film, I would like to believe in these magical powers, and I would like to believe that in Mahabharata, everybody was 8 feet tall and they could summon magical astras from something like a blade of grass. So I believe in fantasy, so yeah. Ashwin garu, Ashwin ikkada. Hi. Ashwin. Hi. Ashwin. Ikkada. Ashwin. Hi. Yeah, this is Lakshmana from HMTV. మీ గురించి సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ గురించి బయట ఒక టాక్ ఉన్నది. అంటే రాజమౌళికి మొగడు వచ్చాడని అంటున్నారు బయట జనాలంతా. ఎవరు అనలేదు సార్, మీరే అంటున్నారు. నేను కాదు, బయట అంటున్నారు, నేను అనట్లేదు. నేను బయట వాళ్ళ గురించి చెప్తున్నా, మీ టాక్ చూసిన వాళ్ళు. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు మూడో సినిమా ఇది, మూడో సినిమాకు ఇంత పెద్ద హెవీ సబ్జెక్ట్ తీసుకోవడం అనేది ఒక రిస్క్. అది మీకు రిస్క్ అనిపించలేదా? ఒకటి. రెండవ క్వశ్చన్ ఏంటంటే, అమితాబ్ బచ్చన్, ప్రభాస్, కమల్ హాసన్ లాంటి స్టార్స్ని పెట్టుకొని బిజినెస్ చేద్దాం అనుకున్నారా, లేకపోతే మీరు కథ మీద బిజినెస్ చేద్దాం అనుకున్నారా? సార్ డెఫినెట్లీ ఫస్ట్ మా ప్రొడ్యూసర్ సార్ రిస్క్ తీసుకుంది. వాళ్ళు నేను ఇంత ఖర్చు పెట్టాలంటే వాళ్ళు యాక్చువల్లీ ఇంకా కొంచెం ఎక్కువ ఖర్చు పెడతారు. సో అండ్ ఆల్సో ఇంత పెద్ద యాక్టర్స్ అట్ ద ప్రైమ్ ఆఫ్ దర్ కెరియర్ తీసుకోవడం అనేది ప్యూర్లీ క్యారెక్టర్కి జస్టిస్ చేద్దామని. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్టోరీలో వాల్యూ ఆర్ స్టోరీలో కనెక్ట్ లేకపోతే అది యాక్చువల్లీ అంత నెగిటివ్ అవుతుంది మాకు, బికాజ్ అవన్నీ ఓవర్ హెడ్స్ కదా. సార్ Nagi, this is Prema. I just have two questions, one after the other. I'll ask straight. జనరల్గా అంటే మీరు కొన్నేమో మహాభారతం నుంచి కొన్ని తీసుకున్నారు, అంటే వాస్తవాలను తీసుకున్నారు, కొన్ని మీరు యూ టుక్ యువర్ లిబర్టీస్ టు ఎక్స్ప్లోర్ ది అదర్ సైడ్. బట్ జనరల్గా అయితే అందరికీ తెలిసిన విషయం, కలియుగం అంతమయ్యేది 4.5 లక్షల సంవత్సరాల తర్వాత. కలియుగం 4వ పాదంలో కలికి ఉద్భవిస్తాడని చెప్పారు. కానీ 6000 సంవత్సరాల తర్వాతే వచ్చాడని మీరు చెప్తున్నారు. సో అసలు కల్కి అనేవాడు ఇప్పుడు పార్ట్ 2లో అయినా 6000 సంవత్సరాల తర్వాతే వస్తాడా అన్నది నా క్వశ్చన్. రెండోది, ఐ ఫీల్ స్ట్రాంగ్లీ దట్ యువర్ కోర్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇమోషన్స్. మీ ఫస్ట్ సెకండ్ మూవీలో మీరు జనాల్ని కట్టిపడేశారు మీ ఇమోషనల్ స్టోరీ రైటింగ్ నెరేటివ్ ద్వారా. వాట్ ఈజ్ యువర్ సెల్ఫ్ అసెస్మెంట్ అబౌట్ ద ఇమోషనల్ పార్ట్ ఇన్ యువర్ కల్కి? డూ యూ థింక్ యూ హ్యావ్ అంటే జస్టిస్ చేశాను అని అనుకుంటున్నారా ఇమోషన్స్కి సంబంధించినంత వరకు? సో దీస్ ఆర్ ద టూ క్వశ్చన్స్. సో పార్ట్ 1కి 4,32,000 years అంటారు కలియుగం. అండ్ సమ్వేర్ at some midnight reading, I remember reading that కలియుగంలో ఎవ్రీ ఇయర్ ఫీల్స్ లైక్ 72 years అని. లైక్ ఎవ్రీ ఇయర్ ఇస్ వన్ మన్వంతర ఏదో ఒకటి ఉండే, ఒక మేబీ నేనే సృష్టించుకున్నాను లాజిక్ ఫ్రమ్ వాట్ ఐ రెడ్, ఐ డోంట్ నో. బట్ సో ఆ 72 divided by 4,32,000 was 6,000 years. So that's how I came up with this idea of like every year in Kaliyuga feels so long annadi. Ante Satyayugam was much longer and every yugam became smaller and smaller, and the Kaliyugam felt like every year felt so long అన్న కాన్సెప్ట్ నుంచి అలా 6,000కి వచ్చాం. సెకండ్ పార్ట్ వాజ్ ఐ థింక్ ఈ స్క్రిప్ట్ రాయడం అండ్ ఈ స్క్రిప్ట్ని పార్ట్ 1 లాగా తీయడం వాజ్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ అస్. ఐ మీన్ మేకింగ్, విఎఫ్ఎక్స్, యాక్షన్ అవన్నీ మాట్లాడుకుందాం, బట్ I think the writing part was a big challenge, and because 4 big characters, 4 big stars, also a world, and the most important character of the film was Sumati, was Deepika, but she couldn't do more than what she was doing in this part. She came from a place where she had to be innocent, and somehow oka rakamaina damsel in distress ayipoyindi though. But yeah, I think definitely could have done few things better, maybe a few things differently, but in retrospect we just felt like we really needed for people to come into this world and understand it very clearly. So koncham aa time తీసుకొని ఆ మెల్లగా చెప్పాము. Maybe there were some things adi
ఇది ఆ రెండు పార్ట్స్గా చేసే ప్రాసెస్లో కూడా కొన్ని డైల్యూట్ అయి ఉండొచ్చు. సో బట్ యా, డెఫినెట్లీ లాట్స్ ఆఫ్ లెర్నింగ్. యా. నాగేశ్వన్ గారు ఇక్కడ సార్. సార్ మీ రైట్ సైడ్ సార్. హలో అండి, కంగ్రాట్స్ ఆన్ యువర్ సక్సెస్ అండి. యా, థ్యాంక్స్ అండి. సార్, ఐ హ్యావ్ 2 క్వశ్చన్స్. ఒకటి, సెకండ్ పార్ట్లో ప్రభాస్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఫుల్ లెంత్ ఉండే అవకాశం ఉందా? అండ్ ఒక సార్ట్ ఆఫ్ రికార్డ్ సృష్టించారు మల్టిపుల్ క్యామియోస్తో. సెకండ్ పార్ట్లో ఇన్నే క్యామియోస్ ఉండే అవకాశం ఏదైనా ఉందా? ప్రభాస్ గారు ఫుల్ లెంత్ క్యారెక్టర్ అంటే లైక్ ఆబ్వియస్లీ స్క్రీన్ టైం యా ఆబ్వియస్లీ ఇంకా అంటే స్క్రీన్ టైం మీద కొంచెం తక్కువ ఉందన్న. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఫుల్ లెంత్ అండి. అండ్ ఇఫ్ ఎనీథింగ్ ఇప్పుడు ఆ వరల్డ్ బిల్డింగ్ గోల్ అంతా అయిపోయింది, ఆ వరల్డ్ బిల్డింగ్ కాన్సెప్ట్ అయిపోయింది. వి నో వేర్ ఇన్. సో ఇఫ్ యూ ఓపెన్ directly in one world, now I think the audience are ready to just accept and enter that world. So now it's fun because our main characters andaru are at their full power and they are at, we know exactly what they want and where they come from. So I think now we'll have fun. Okay. And cameos gurinchi? Cameos anta ఆలోచించలేదండి, but I don't think so. Nagashwin sir. సార్ Hi. Is it fine now? I can hear it. Yeah. You are capable of doing whatever you want to do in terms of the treatment, you know. But you have deliberately taken the entire world in a very lighter way. It's like narrating a story to kids. You know, it is like that. What is the motive behind that? అంటే ఒక కాన్షియస్ కాలే సార్. అంటే లైక్ ఐ రిమెంబర్ ఎవరో అడిగారు లైక్ హూ ఆర్ యూ మేకింగ్ దిస్ ఫిలిం ఫార్, వాట్ ఆర్ యూ మేకింగ్ దిస్ ఫిలిం ఫార్ అంటే మై థాట్ వాజ్ ఐ మేకింగ్ ఇట్ ఫార్ మై 10-year-old సెల్ఫ్, 12-year-old సెల్ఫ్ అనుకుంటున్నాం. బేసిక్లీ ఐ వాంట్ టు వాచ్ దిస్ అండ్ హ్యావ్ a lot of questions and have my imagination or curiosity triggered. సో ఇప్పుడు కూడా లైక్ మా బుజ్జి ఆ కార్ తిరుగుతుంది, ఇండియా అంతా తిరుగుతుంది. అండ్ ఎవ్రీ టైమ్ ఐ సీ పిక్చర్స్ ఆర్ వీడియోస్ ఆఫ్ చిల్డ్రన్ వెన్ దేర్ అరౌండ్ దట్ కార్, ఐ జస్ట్ సీ దట్ వండర్. అండ్ ఫర్ మీ దట్స్ ద మెయిన్ అజెండా ఆఫ్ దిస్ మూవీ ఆల్సో. డెఫినెట్లీ టు లెర్న్ అబౌట్ అ లిటిల్ బిట్ అబౌట్ ద మహాభారత, ఆర్ ఒరిజినల్ హీరోస్ ఫ్రమ్ మైథాలజీ, అదంతా ఉంది. అండ్ ఆల్సో మన టెక్నాలజీ, లైక్ మన ఇండియన్ ఫ్యూచర్ సైఫై ఎలా ఉంటుంది అంటే లైక్ ఐ సీ ఇప్పుడు మన పిల్లలందరూ ఒక థార్ టీషర్ట్, అవెంజర్స్ టీషర్ట్ చేసుకొని వెళ్తారు కదా బయటికి. సో Kind of make in India kind of. ఐ వాజ్ లైక్ మన స్టోరీలు ఉన్నాయి కదా, ఎలా మన స్టోరీలు చేస్తే బాగుంటుంది. అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ద ఐడియా ఫర్ మేకింగ్ ఇట్ అ బిట్ లైట్ హార్టెడ్ అండ్ నాట్ very dark is also to appeal to children. I think that's correct. Right. Another thing is, if you have to divide the story, first part lo ఎంత percentage చెప్పారు, second part లో ఎంత ఉంటుంది? Like 30% in the first half? Story, sir? Ante, yeah. I would say, I mean, almost equal, but maybe 40 in the first half, 60 second half, uncoach, yeah.